వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం చూడండి కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీ పాలిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటూ ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటమ్మా, డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఏంటో చూద్దాం అనమాట. కాన్స్టిట్యూషన్ డిస్క్రిషనరీ పవర్స్ అనేది గవర్నర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ఏంటా అనేది చూద్దాం. డిస్క్రిషన్ అంటే ఏంటమ్మా, తెలుగులో జనరల్గా విచక్షణ అంటాం కదా, అంటే డిస్క్రిషనరీ పవర్స్ అంటే గవర్నర్ తన విచక్షణ జ్ఞానంతో ఏదైతే ఇష్యూ వస్తుందో దాన్ని సాల్వ్ చేస్తాడు అన్నట్టు అనమాట. ఓకేనా. ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ ఆర్టికల్ని ఇన్ డీటెయిల్డ్గా నీట్గా నేర్చుకోవడానికి చూద్దాం. మనకి యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి హరియప్ బోర్డ్ అనేది వచ్చింది. హరియప్ దేనికి, మనము యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ 1 నుంచి అంటే రేపటి నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. అందుకే హరియప్ బోర్డ్ వచ్చింది. మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్లో కోర్సెస్ అనేవి జిఎస్ ప్లస్ ఎస్ఐ అన్నీ కూడా కవర్ అయి ఉంటాయి. జిఎస్ పేపర్లు ప్లస్ ఎస్ఐ పేపర్ కూడా పూర్తిగా కంప్లీట్ కవర్ అయి ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అంటే మనం హ్యాండ్ హోల్డింగ్ అనేది లైఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే హ్యాండ్ హోల్డింగ్ అనేది లైఫ్ టైం వస్తుంది. సరే, అయితే 70,000 ఒకేసారి కట్టాలా? 70,000 ఒకేసారి కట్టవసరం లేదమ్మా. 14 months ఇంటూ 5,000 అలా కట్టిన 70,000 కోర్స్ ప్యాకేజ్ అనేది మీరు అవ్వచ్చు అనమాట. ఈ ఫీజెస్ ఇవన్నీ కూడా 31 మార్చ్ వరకు మాత్రమే. ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 కాస్త 80,000కి షిఫ్ట్ అవ్వబోతుంది. 70,000 కాస్త 80,000కి మారబోతుంది అనమాట. 70,000 కాస్త 80,000కి వెళ్తుంది. సో సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఎర్లీగా ఈరోజే చేసుకుంటే మీకు ఓల్డ్ ఫీ స్ట్రక్చర్లో ఉంటారు. రేపటి నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ మొత్తం కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? లైవ్ మరియు రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తం ఉంటాయి. జిఎస్ అండ్ ఎస్ఐ అన్నీ కలిపి ఉంటాయి. మనం రెగ్యులర్ బేసిస్ మీద సెషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాము. కరెంట్ అఫైర్స్ సెషన్ రెగ్యులర్ బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది. మనకి క్లాసెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది యూపీఎస్సీ ఆన్లైన్ కోర్స్ ప్యాకేజ్లో. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వచ్చేసి గ్రూప్ 1 క్లాసెస్ మనకి చూడండి. ఇది ఫీజు కేవలం 40,000 రూపీస్ మాత్రమే. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మీకు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి సూన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్న క్లారిటీ మనకు ఉందన్నమాట. సో ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వబోతుంది, ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. బట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు హార్డ్లీ 3 to 4 months మాత్రమే టైం ఉంటుంది. ఆ 3 to 4 monthsలో మనం కేవలం రివిజన్ చేయగలం తప్ప సబ్జెక్ట్ అనేది నేర్చుకోలేం. సో సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం ఎప్పుడు, యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా మనం ఇప్పుడే సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ పడిన తర్వాత 3 to 4 monthsలో మనం ఫుల్ ఫ్లెజ్డ్గా రివైజ్ అనేది చేయగలం. సో అందుకని కోర్స్ ప్యాకేజ్ ఇది తీసుకోండి అమ్మా. 40,000కి ఇది వస్తుంది. 40,000కి మీకు వస్తుందన్నమాట. అది కూడా మార్చ్ 31 లోపల, అంటే ఈరోజు మాత్రమే. రేపటి నుంచి ఈ కోర్స్ ప్యాకేజ్ అనేది 50,000కి వెళ్ళబోతుంది. ఆన్లైన్ వచ్చేసి 60,000 కాస్త 70,000కి వెళ్ళబోతుంది. మీకు ఆఫ్లైన్ యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ కాంప్లిమెంటరీ ప్లస్ యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అనేది మీకు కాంప్లిమెంటరీగా లభిస్తుంది అనమాట. మనకి ఈ అన్ని ప్యాకేజెస్లో కూడా ఈజీ ఈఎంఐ 5,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. ప్లస్ మనకి ఏంటి అంటే అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. కేవలం వీడియో ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలని కాదు, ఎన్నిసార్లు అయినా మనం క్లాసెస్ అనేవి చూడవచ్చు. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకి ఉంటుంది అనమాట. సో ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఖచ్చితంగా మీరు క్లాసెస్ అనేవి యాక్సెసిబిలిటీ అనేది చేసుకోవచ్చు అమ్మ. సో ఇంకా లేట్ చేయకండి. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోవచ్చు అమ్మ.
ఇది చూడమ్మా మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఉంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం ఇప్పుడు అశోక్ నగర్ హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్లోని, విశాఖపట్నంలోని, ఇంకా శ్రీకాకుళంలో మొత్తం 3 డిస్ట్రిక్ట్స్లో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. 3 డిస్ట్రిక్ట్స్లో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయమ్మా. ఆఫ్లైన్ బ్రాంచ్ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఇప్పుడు హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అమ్మ. ఖచ్చితంగా మనకి ఫ్రీ డెమో ఫర్ 3 days అనేది రండి. ఫ్రీ డెమో ఫర్ 3 days అనేది ఖచ్చితంగా క్లాసెస్కి రండి. క్లాసెస్ అనేవి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. క్లాస్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత కన్ఫామ్గా మీరే జాయిన్ అవుతారు. ఓకేనా? క్లాస్ అనేది అయితే ముందు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. సో మన టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది అనమాట. కోర్స్ ప్యాకేజ్ మనకు కేవలం ఈజీగా ఈఎంఐ 5,000 per month కడుతూ హ్యాపీగా కోర్స్ ప్యాకేజ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. మనకి ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్లైన్ ఫీజు ఈ రోజు వరకు మాత్రమే, అంటే 31st March వరకు మాత్రమే 70,000 కదమ్మా. అది 14 months ఇంటూ 5,000 చొప్పున కడుతూ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ రేపటి నుంచి ఫీజు 70,000 కాస్త 80,000కి వెళ్ళబోతుందమ్మా. సో అది కొద్ది జాగ్రత్తగా చూసుకొని మీరు అమౌంట్ అనేది వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు అమ్మా. వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీరు 70,000 బ్రాకెట్లో మాత్రమే ఉంటారు. ఈ ఫీజు చూడండి ఇక్కడ నెంబర్ ప్రత్యూష మేడం దమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేయొచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నా కూడా మేడంకి కాల్ చేసి మేడం మీకు గైడ్ చేస్తారు. మీరు ఆ విధంగా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ హైదరాబాద్ అయితే అశోక్ నగర్లో మన బ్రాంచ్ ఉంది. దీన్ని అయితే ముందు ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ డీల్ చేస్తున్నాను. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా నన్ను వచ్చి మీటింగ్ అనేది పెట్టవచ్చమ్మా. ఓకేనా? మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైనా హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? ఎస్. సో ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్. ఓకే, గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ డిస్క్రిషన్ అంటే ఏంటి అని తెలుగులో చెప్పుకున్నామా? డిస్క్రిషన్ అంటే విచక్షణ జ్ఞానంతో ఉపయోగించేది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? గవర్నర్ అనేవాడు కాన్స్టిట్యూషన్లో ఎన్నో ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్ అనేది. సో ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ రాసినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ ఎన్నో ఆర్టికల్లో ఉన్నాడో మెన్షన్ చేయాలి కదమ్మా. సో అందుకే మీరు చూస్తే గవర్నర్ ఆర్టికల్ 153, గవర్నర్ ఆర్టికల్ ఎంతమ్మా? 153లో క్లియర్గా చెప్పడం జరిగింది గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి. ఓకేనా? గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అనేది చెప్పడం కూడా జరిగింది. సో ఎస్, అయితే పార్ట్ నెంబర్ 6లో డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 6 డీల్స్ విత్ స్టేట్స్ కదమ్మా. సో పార్ట్ 6లో మనకి ఆర్టికల్ 153లో గవర్నర్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. అయితే గవర్నర్కి చాలా పవర్స్ ఉంటాయి. అందులో మనం చాలా స్పెషల్గా చూసేది డిస్క్రిషనరీ పవర్స్ అనమాట. సరే, అయితే ప్రెసిడెంట్కి ఉండవా? ప్రెసిడెంట్కి కూడా ఉంటాయి. బట్ ప్రెసిడెంట్కి కేవలం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ మాత్రమే ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అనేది ఉండదు. సో ఫస్ట్ మనం డిస్క్రిషనరీ పవర్స్ని ఎట్లా డివైడ్ చేస్తున్నాం చూడండి అమ్మ ఒకసారి. డిస్క్రిషనరీ పవర్స్ అనేవి 2 types. ఇప్పుడు గవర్నర్ గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. మరొకటి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్. ఓకే, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అనమాట. అంటే ఇక్కడ చూస్తే గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్, మరొకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. బట్ ప్రెసిడెంట్కి చూసుకుంటే ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది లేదు, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ మీరు క్లారిటీగా వాట్ ఈజ్ మెంట్ బై కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది క్లారిటీగా తెలుసుకుంటే అప్పుడు ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ ఎందుకు లేదు, కేవలం గవర్నర్కి మాత్రమే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లో దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఎక్స్ప్లిసిట్గానే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అవేంటో ఒక్కసారి చూడండి అమ్మా.
కాన్స్టిట్యూషన్ అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అనేది అరైజ్ అయితే, అంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్లో ఏదైనా క్వశ్చన్ అనేది అరైజ్ అయితే దానికి ఫైనల్ డెసిషన్ అనేది గవర్నర్ మాత్రమే ఇస్తాడు. ఇస్తాడనమాట. మరి ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. అంటే ఏంటి, ఏదైనా డెసిషన్ అనేది గవర్నర్ తీసుకుందే ఫైనల్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్. అతను దేన్నైనా వ్యాలిడిటీ చేశాడు అనుకోండి, ఇది ఖచ్చితంగా ఇదే అనేసి దాన్ని మనం జ్యుడిషియరీలో నార్మల్గా ఎంక్వైరీ చేయించలేము. ఓకేనా, నార్మల్గా ఎనీథింగ్ దీన్ని ఏది కూడా మనం ఎంక్వైరీ చేయించలేమన్నమాట. సో ఇప్పుడు ఒకసారి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్లో ఏమున్నాయో క్లియర్గా మనం చూద్దాం. ఒకసారి చూడండి అనమాట. అంటే గవర్నర్ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ కానీ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ కానీ అతను ఏది తీసుకుంటే అదే ఫైనల్. నార్మల్గా అతను తీసుకున్న డెసిషన్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనం కోర్టులో ఈజీగా కేసు అనేది వేయలేమన్నమాట. సిచ్యువేషనల్ డిస్క్రిషనరీలో ఎక్కడైనా తప్పుగా చేశారు అంటే అటువంటి టైమ్స్లోనే మనం కోర్ట్స్కి అనేది అప్రోచ్ అవ్వగలం. సో అక్కడికి వచ్చినప్పుడు మనం దీన్ని నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ గురించి మాత్రమే చూద్దామమ్మా. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ చూడమ్మా. జనరల్గా మనకి ఏంటి అంటే, ఒకవేళ స్టేట్ వాళ్ళు ఇప్పుడు గవర్నర్ జనరల్గా స్టేట్లో ఏ ప్రాసెస్ జరుగుతుందమ్మా, లోక్సభ అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీలో ఒక బిల్ అనేది పాస్ అయితే దాని నుంచి ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఆ బిల్ వెళ్తుంది, అసెంబ్లీలో పాస్ అయ్యి లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ అయ్యి తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది కదా. గవర్నర్ ఎప్పుడైతే ఆ బిల్ మీద సంతకం పెడతాడో అప్పుడే ఆ బిల్ అనేది యాక్ట్ కింద తయారవుతుంది. ఒక బిల్ అనేది యాక్ట్ కింద ఎప్పుడు తయారవుతుందమ్మా, ఒక బిల్ అనేది అసెంబ్లీలో పాస్ అయ్యి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ అయ్యి ఆ తర్వాత గవర్నర్ ఒప్పుకుంటే యాక్ట్ అనేది పాస్ అవుతుంది. బట్ కొన్ని బిల్స్ ఉంటాయమ్మా, అవి ఏంటి అంటే మొత్తం ఏదైనా డెసిషన్ తీసుకుంటే నేషన్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చెయ్యొచ్చు. అంటే లైక్ లోకల్ లెవెల్లో రిజర్వేషన్ కానీ లేదంటే ఏదైనా రిలీజియస్ ఇష్యూ కానీ తీసుకొని కానీ అట్లాగే ఏదైనా బిల్ చేస్తే దాన్ని గవర్నర్ అనేవాడు నార్మల్గా యాక్ట్ చేయడు. వీడేం చేస్తాడు, గవర్నర్ ప్రెసిడెంట్కి పంపిస్తాడు. ప్రెసిడెంట్ ఓకే చేస్తేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. ఎటువంటి బిల్స్ అనేవి అతను పంపించాలి అన్నది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. ఓకే, అంటే రిజర్వేషన్ ఆఫ్ ఏ బిల్ అంటే బిల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడానికి ఉంచడం అనమాట. రిజర్వేషన్ అంటే నార్మల్ రిజర్వేషన్ కాదమ్మా, ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ ఏ బిల్. ఓకే, అంటే ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్నాను టికెట్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. రిజర్వేషన్ ఆఫ్ ఏ బిల్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని అంటాము. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ గురించి మనము అది ఉంచేస్తాము. ప్రెసిడెంట్ ఓకే చేస్తేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎస్, ఇదొకటి. మరొకటి అలా చూడండి అమ్మా. ఒకవేళ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా జరగకపోతే లేదంటే ఇంకే విషయంలో అయినా ప్రెసిడెంట్స్ రూల్ అనేది మనం పెడతాము. ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, ఆర్టికల్ 356 కానీ ఆర్టికల్ 365 కానీ ఇన్వాల్వ్మెంట్ చేస్తే దాన్ని ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాము. ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్లో పెడతారనమాట. ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెడతారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్లో ఇది ఒకటి. ఓకేనా, ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్లో పెట్టాలి అని ఎవరు రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్లో పెట్టాలి అని గవర్నర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ఎస్, ఈ టైం అనేది కరెక్ట్ టైం. సో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టాలి, స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా జరగడం లేదు. ఓకే, సో ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టాలి అని ఎవరు చెప్తారు? గవర్నర్ చెప్తాడు. ఈ పవర్ కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. సో ఈ ప్రెసిడెంట్స్ రూల్ గురించి కూడా గవర్నరే చెప్తాడు సెంటర్కి. అంటే నథింగ్ బట్ గవర్నర్ ప్రెసిడెంట్కి చెప్తాడు. ప్రెసిడెంట్ ఆర్టికల్ 356 కానీ 365 కానీ ఉపయోగించి ప్రెసిడెంట్స్ రూల్ అనేది స్టేట్లో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఎస్. అండ్ నెక్స్ట్, ఒకవేళ
గవర్నర్ అనేవాడు ఒక స్టేట్కి ఉంటాడు. ఆ స్టేట్ పక్కనే యూనియన్ టెరిటరీ ఉంది. ఆ యూనియన్ టెరిటరీ చాలా చిన్నది అనుకోండి. అప్పుడు జనరల్గా యూనియన్ టెరిటరీస్లో గవర్నర్స్ ఉండరమ్మా. స్టేట్లోనే మనకి గవర్నర్స్ ఉంటారు. యూటీస్లో మనకి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ అంటాం కదమ్మా, వాళ్ళు. కానీ అంటే ఒక స్టేట్లో గవర్నర్ ఎడిషనల్ ఛార్జ్ తీసుకున్నాడు అనుకోండి యూనియన్ టెరిటరీని అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది. సో అక్కడ తన ఫంక్షన్స్ని యూజ్ చేయడాన్ని మనము ఆ ఫంక్షన్స్ యూజ్ చేయడం కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అని అంటాము. జనరల్గా స్టేట్లో గవర్నర్ ఉంటాడు. గవర్నర్ స్టేట్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటాడు. పక్కనే చిన్న యూనియన్ టెరిటరీ ఉంది, దానికి స్పెషల్గా ఎవరు లేరు, ఇక్కడ ఈ స్టేట్లో ఉన్న గవర్నరే దాన్ని చూసుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటాం. ఈ ఛార్జ్ అనేది ఎడిషనల్ ఛార్జ్గానే ఉండాలి. ఈ ఛార్జ్ అనేది ఎడిషనల్ ఛార్జ్గా ఉంటేనే అది వర్తిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, గవర్నర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ అనేది చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి తెలుసుకుంటాడనమాట. అంటే స్టేట్లో ఏం జరుగుతుంది, బోత్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ ఇష్యూస్, బోత్ administrative and legislative issues. లెజిస్లేటివ్ ఇష్యూస్. ఈ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ ఇష్యూస్లో ఏది డౌట్ ఉన్నా కూడా గవర్నర్ అనేవాడు సీఎం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతాడనమాట. ఈ సీఎం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడగడం అనేది కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. అంటే మీకు ప్రిలిమ్స్లో ఏ విధంగా ఇస్తాడు, ఈ ఆప్షన్స్ అన్నీ ఏవైనా ఇచ్చేసి అందులో ఒకటి ఇచ్చేసి మిగిలిన 3 ఆప్షన్స్ అనేవి వేరే ఇస్తాడనమాట. సో ఇందులో ఏది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ ఫర్ ది గవర్నర్ అంటాడు, లేదంటే ఒక 3 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చి ఒకటి రాంగ్ ఇచ్చి విచ్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ ఫర్ ది గవర్నర్ అని ఇస్తాడు. అక్కడ మనం క్లారిటీగా అనేది చెప్పాలన్నమాట. నెక్స్ట్ మరొకటి ఉందమ్మా, ఒక్కసారి అది కూడా చూడండి, మీకు టోటల్ క్లారిటీ అనేది వస్తుంది. టోటల్ ఈ 4 గుర్తున్నాయి కదమ్మా. రిజర్వేషన్ బిల్ రిజర్వ్ చేయడం ప్రెసిడెంట్ దగ్గరికి, లేదంటే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడంలో కానీ, లేదంటే ఇక్కడ చూడండి యూనియన్ టెరిటరీగా అడిషనల్ పవర్ తీసుకున్నా, లేదంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ ఇష్యూస్ గురించి అడిగి తెలుసుకున్నా కూడా ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి అమ్మ, ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 6 అనేది ఉందమ్మా. ఓకే, కాన్స్టిట్యూషన్ మొత్తం మనం 12 షెడ్యూల్స్గా మార్చుకున్నాం. అందులో షెడ్యూల్ 6లో మనకి 4 స్టేట్స్ గురించి మెన్షన్ చేయడం ఉంది. ఈ 4 స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగి ఉందన్నమాట. ట్రైబల్ ఏరియాస్, ఇవే ట్రైబల్ ఏరియాస్, వీటిని మనం ఆటోనమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అని అంటాము. ఆటోనమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో మనం కోరుండి దూరము, మనము ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా స్టేట్ అనేది వాటి మీద పెట్టదనమాట. అటానమస్ అంటే ఏంటి? వాళ్ళకి సొంత ఇస్తాము అంటాం కదమ్మా, అంటే ఓన్గా వాళ్ళు రూల్ చేసుకోగలరు. అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అని అంటాం కదమ్మా. ఈ అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళకి మనం ఏంటి అంటే స్టేట్కి వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు జనరల్గా హిల్లీ ఏరియాస్లో ఉంటారు. అవునా? వీళ్ళు జనరల్గా హిల్లీ ఏరియాస్లో ఉంటారు. హిల్లీ ఏరియాస్లోనే మినరల్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ మినరల్స్ అనేవి డెవలప్మెంట్కి చాలా అవసరం. ఈ మినరల్స్ అనేవి నేషన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. బట్ ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఈ మినరల్స్ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకు? ఒకవేళ మనం మినరల్స్ తీసుకువెళ్ళిపోతే వాళ్ళకి తినడానికి రిసోర్సెస్, ఎందుకంటే డీఫారెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో మినరల్స్ అనేది తీసేస్తాం, పొల్యూషన్ పెరిగిపోతుంది, వాళ్ళకి అదంతా లాస్, కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు అనమాట. బట్ ఏం చేయడం జరిగింది అంటే ఈ షెడ్యూల్ 4లో 4 స్టేట్స్ ఉన్నాయి కదమ్మా. ఆ 4 స్టేట్స్ ఏంటి అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. సరే, ఇవి ఎలా గుర్తుంచుకోవాలి? ఎలా గుర్తుంచుకోవాలి? ఒక్కసారి మీరు ఇలాంటివి మీరు జనరల్గా మ్యాప్ బేస్డ్ మీద అయితే గుర్తుంచుకోగలరు. ఓకేనమ్మా? ఒకసారి నేను మ్యాప్ వేసి చూపిస్తాను, నార్త్ ఈస్ట్ మ్యాప్. సో దాన్ని బట్టి మీకు గుర్తుంటుందన్నమాట. ఒకసారి చూడండి. నార్త్ ఈస్ట్ మనం జనరల్గా చూసుకుంటే ఇక్కడ అస్సాం, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మేఘాలయ, ఇక్కడ మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, ఇక్కడ త్రిపుర, ఇక్కడ మిజోరాం. సో ఇక్కడ చూడండి మనకి ఈ 4 స్టేట్స్ ఏంటి? అస్సాం ఒకటి, మేఘాలయ ఒకటి, త్రిపుర ఒకటి,
మిజోరాం ఒకటి. అంటే ఈ 3 అనేవి గుర్తుంచుకోవాల్సిన లేదు, ఈ 4 గుర్తుంచుకుంటే సరిపోతుంది. అస్సాం కింద మేఘాలయ, ఇటు సైడ్ ఇక్కడ త్రిపుర, ఇక్కడ మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 స్టేట్స్ అనేవి గుర్తుంచుకోండమ్మా. ఇది షెడ్యూల్ 4లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, షెడ్యూల్ 4లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఇవి గుర్తుంచుకోండి అనమాట. అంటే ఈ అస్సాం కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, మిజోరాంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ పర్మిషన్స్ అనేవి తీసుకుంటాము. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనము మినరల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాము, లేదంటే ఎక్స్కవేషన్ అనేది చేస్తాం అనమాట. మినరల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఈ మినరల్స్ యూజ్ చేసుకున్నందుకు వాళ్ళకి గవర్నమెంట్ రాయల్టీస్ కడుతుంది. ఓకేనా, అంటే మీ దగ్గర నుంచి రిసోర్సెస్ తీసుకుంటున్నాం, మీకు అటానమస్ పవర్ ఇచ్చాం కాబట్టి మేము గవర్నమెంట్ మీకు రాయల్టీ అనేది పే చేస్తాము. రాయల్టీ ఎలా పే చేస్తారు? వీళ్ళు గవర్నమెంట్ కోరిన కడుతుందా? లేదు. ఈ మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ప్రైవేట్ పీపుల్ చేస్తారు కదా. ఈ ప్రైవేట్ పీపుల్ మినరల్స్ తీసుకున్నందుకు గవర్నమెంట్కి కొంత అమౌంట్ అనేది కడుతుంది. ఇన్ రిటర్న్ గవర్నమెంట్ వచ్చిన రాయల్టీస్లో ఈ అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి ఆ అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. ఆ అమౌంట్ అనేది ఎంత పే చేయాలి, గవర్నమెంట్ ఈ అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి ఎంత పే చేయాలి అనేది కూడా మనకి గవర్నర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. సో ఇక్కడ గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అతని చెప్పిందే ఫైనల్. సో దీన్ని కూడా మనం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అని అంటాము. దీన్ని కూడా ఏమంటామమ్మా, మనం దీన్ని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది అంటామన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. జనరల్గా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఏంటి? ప్రెసిడెంట్కి బిల్లు ఉంచడం, ఒకవేళ స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి అంటే దానికి ఒకవేళ ఉన్న గవర్నర్ అనేడు పక్కనే ఉన్న యూనియన్ టెరిటరీలో కూడా జనరల్గా అతని రూల్ అనేది చూపిస్తే ఎడిషనల్ ఛార్జ్గా దాన్ని కూడా మనం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ అంటాం. ఇక్కడ మనకి అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 6లో ఆ 4 స్టేట్స్లో మినరల్స్ అనేవి ఎక్స్ప్లాయిటేషన్ చేసినప్పుడు మనకి జనరల్గా ప్రైవేట్ పీపుల్కి ఛాన్స్ ఇస్తాం. ప్రైవేట్ పీపుల్ వాళ్ళు గవర్నమెంట్కి రాయల్టీస్ కడతారు. గవర్నమెంట్ వాళ్ళు ఇన్ రిటర్న్ వీళ్ళకి వచ్చిన అమౌంట్లో కొంత అనేది అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వాటికి ఇస్తారు అనమాట. ఆ అమౌంట్ అనేది ఎంత ఇవ్వాలో కూడా మనకి గవర్నరే డిసైడ్ చేస్తాడు. దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటాం. అండ్ ఎట్ లాస్ట్ 5th పవర్ ఏంటమ్మా, గవర్నర్ అనేవాడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి స్టేట్లో లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అన్నీ కూడా తెలుసుకుంటాడు. దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అని కూడా అంటాము. సో ఇవి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటి? వీటిని కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. ఎక్స్ప్లిసిట్ అంటే బయటికి కనిపించినట్టు చేయడం, ఇంప్లిసిట్ అంటే బయటికి కనిపించదు కానీ ఆ పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఇంప్లిసిట్ అనేది ఒక హిడెన్ పవర్. ఓకే, బయటికి కనిపించదు బట్ ఆ పవర్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. దాన్నే హిడెన్ పవర్ అని అంటాము. ఎక్స్ప్లిసిట్ పవర్ అంటే బయటికి జనరల్గా కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసి ఉంటుంది, పలానా గవర్నర్ అనేవాడు ఇలా చేయాలి అని. ఓకేనా, ఇప్పుడు ఈ అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఇది తీసుకున్నామా, ఇది క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాసి ఉందన్నమాట. ఏంటి? 6th షెడ్యూల్లో మెన్షన్ చేసిన స్టేట్స్లో గవర్నమెంట్ ఏదైతే రాయల్టీస్ అనేవి అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి పంపిస్తాయో ఆ అమౌంట్ అనేది గవర్నర్ అనేవాడు ఫైనల్ చేస్తాడు అని చెప్పేసి క్లియర్గా రాసి ఉందన్నమాట కాన్స్టిట్యూషన్లో. ఆ అమౌంట్ ఎంత చెప్తాడు అనేది గవర్నర్ ఇష్టం అని కూడా రాసి ఉంటుందన్నమాట. అంటే అవి క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా బయటకు అందరికీ కనిపించినట్టు కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి. బట్ కొన్ని పవర్స్ అనేవి ఇంప్లిసిట్ ఉంటాయి. ఆ ఇంప్లిసిట్ పవర్స్ని మనం సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని అంటాము. అంటే సమయం వచ్చినప్పుడు మన విచక్షణ జ్ఞానం ఉపయోగించి దాన్ని సాల్వ్ చేస్తాము. దాన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అని అంటాము. సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అని అంటామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, మనం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనేది చూద్దాం. సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఇది ఎవరికి ఉంది? ఈ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఇంప్లిసిట్గా కనిపించకన్నా ఈ పవర్స్ అనేవి గవర్నర్కి ఇవ్వడం జరిగిందనమాట. సరే, కనిపించకన్నా ఇచ్చే పవర్స్ ఏంటి? ఒక్కసారి ఆ పవర్స్ అనేవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. జనరల్గా మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదమ్మా. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక్క పార్టీకి కూడా క్లియర్గా మెజారిటీ రాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఏ పార్టీ ముందుకు వచ్చి ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలి అనేది గవర్నర్ అనేవాడు స్టేట్ లెవెల్లో పిలుస్తాడు అనమాట. టేక్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్లో 3 పార్టీస్ ఉన్నాయి, A, B,
సి. మొత్తం టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంట? 500 ఉన్నాయి. 500 అంటే ఏంటి? ఒక పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా 251 సీట్స్ అనే ఉండాలి. అవును కదా, 251 సీట్స్ ఉన్నాయి. బట్ చూడండి ఎలా వచ్చాయో, ఏకి 200 సీట్స్ వచ్చాయి, బికి 150 సీట్స్ వచ్చాయి, సికి 150 సీట్స్ అనేవి వచ్చాయి అనమాట. సో ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ అనేది ఫామ్ చేయలేరు. అప్పుడు ఇక్కడ గవర్నర్ అనేవాడు సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది ఉపయోగిస్తాడనమాట. అంటే ఇన్ జనరల్గా ఏమవుతుంది, ఏని ఇన్వైట్ చేస్తాడు. ఎస్, వీడు గవర్నమెంట్ ఫామ్ చేయలేడు కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే నెంబర్ వీడి దగ్గర ఉంటే ఏ గవర్నర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలాగా 251 కావాలి, బట్ నాకు ఎక్కువ వచ్చాయి, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని. ఒకవేళ 200 కాకనే ఇతను 300 వచ్చింది అనుకోండి, ఏ గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, సార్ మనకు 251 ఉంటే చాలు, నాకు 300 వచ్చాయి, సో నాకు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. ఎస్, ఖచ్చితంగా కూడా అడగాల్సిందే. గవర్నర్ అనేవాడు ఖచ్చితంగా అతనికే ఇస్తాడు కూడాను. ఒకవేళ ఇక్కడ చూసారు కదా, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాగా 300 సీట్స్ రాలేదు, కేవలం 200 సీట్సే వచ్చాయి. సో ఇన్ జనరల్గా గవర్నర్ అనేవాడు ఏని పిలుస్తాడు. ఓకే, చూస్తే మిగిలిన వాళ్ళకన్నా నీకు ఎక్కువ నెంబర్ అనేది ఉంది, సో నువ్వు గవర్నమెంట్ని ఏర్పాటు చేయగలవా, నీకు 10 days టైం ఇస్తున్నాను, 10 days తర్వాత అసెంబ్లీలో నువ్వు నీ నెంబర్ అనేది పెంచుకోగలిగితే, అంటే బీతో కానీ సితో కానీ నువ్వు ఫ్రెండ్షిప్ చేసి నీ నెంబర్ని పెంచుకోగలిగితే నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని. వెంటనే ఏ అనేవాడు బీతో కానీ సితో కానీ సంప్రదింపులు చేసి ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో వాళ్ళతో సంధి అనేది కుదుర్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, గవర్నర్ అనేవాడు సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ అనమాట. ఖచ్చితంగా ఏకే ఇవ్వాలి, ఖచ్చితంగా బీకే ఇవ్వాలి, ఖచ్చితంగా సీకే ఇవ్వాలని కాదు, ఇన్ జనరల్గా ఏని పిలుస్తాడు. ఎందుకంటే తనకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇంకేదైనా పార్టీ అతనికి హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా అన్న దీంతో పిలుస్తాడు అనమాట. దీన్నే మనం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అని అంటాము. ఓకేనా, అంటే చీఫ్ మినిస్టర్ ఏ పార్టీ కూడా క్లియర్గా గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు రాకపోతే అప్పుడు చేస్తాము. అండ్ నెక్స్ట్, ఒకవేళ చీఫ్ మినిస్టర్ అనేవాడు సడన్గా చనిపోయాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ గవర్నర్ అనేవాడు సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ చూసి చెప్తాడనమాట, ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళని సీఎం కింద చేస్తాడు. అంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సీఎం కింద చేస్తాడు. అక్కడ కూడా సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది ఉపయోగిస్తాడు. ఓకేనా, అంటే ఏంటి, సడన్గా చీఫ్ మినిస్టర్ అనేవాడు చనిపోతే పార్టీలో అతను మరొక అతన్ని, అంటే ఆ పార్టీలోనే ఇన్ జనరల్గా మరొక వ్యక్తిని చీఫ్ మినిస్టర్ కింద చేస్తాడనమాట. సో దీన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ అని అంటారనమాట. ఓకేనా, చూడండి, ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, వాళ్ళకి మెజారిటీ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ అలా ప్రూవ్ చేసుకోకపోతే గవర్నర్ అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని రిమూవ్ చేసేస్తాడు. గవర్నర్ అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరమ్మా, మనకి అసెంబ్లీలోని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లోని మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఆ మినిస్టర్స్ అందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటామన్నమాట. ఎప్పుడైతే గవర్నమెంట్కి పవర్ పోతుందో అప్పుడు వాళ్ళని రిమూవ్ చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏకి 200 వచ్చింది, బి 150 వచ్చింది, సికి 150 వచ్చింది, బి ఏమొచ్చి కళ్ళని అన్నాడు. సో ఏ సి కలిపి ఎన్ని వచ్చాయి, టోటల్ 350 వచ్చాయి. ఎన్ని రావాలి, 251 వస్తే చాలు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఏ అండ్ సి కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అంటే ఏ అనేది పార్టీలో ఉండాలి, అంటే గవర్నమెంట్ ఫామ్ చెయ్యాలి అంటే సి హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సి వచ్చారు, సి వాళ్ళు హెల్ప్ చేశారు, 1 సంవత్సరం చేశారు, 2 సంవత్సరాలు చేశారు, తర్వాత ఏ వాళ్ళతో విభేదాలు రావడంతో సి వాళ్ళు బయటకు వచ్చేసారు అనుకోండి, వెంటనే ఇతని పవర్ అనేది 200కి మళ్ళీ పడిపోతుంది. అవునా, 200కి మళ్ళీ పడిపోతుంది. సో గవర్నర్ అనేవాడు చెప్తాడనమాట, నువ్వు నీ మెజారిటీని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది, అంటే నువ్వు నీ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేదంటే నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తాను అని చెప్పేసి గవర్నర్ చెప్తాడనమాట. ఆ పవర్నే మనం సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అని కూడా అంటాము. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ కూడా ఏంటి అంటే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోతే అప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడైతే మెజారిటీ లాస్ అయిపోతారో గవర్నర్ అనేవాడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని మొత్తం టోటల్ డిజాల్వ్ అనేది చేసేస్తాడు అనేది కూడా మనకి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ మాత్రమే. అంటే ఏంటి, క్లియర్ కట్ పార్టీ అనేది గెలకపోతే అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండాలి అనేది గవర్నర్ డిసైడ్ చేస్తాడు. ఒకవేళ గవర్నర్ అనేవాడు
సడన్గా చనిపోతే పార్టీలో మరొక వ్యక్తిని చీఫ్ మినిస్టర్ చేస్తాడు అలాగా, లేదంటే ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు వాళ్ళని రిమూవ్ చేసేస్తాడు. అదొకటి. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ మెజారిటీని కోల్పోతే మొత్తం టోటల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ చేస్తాడు. ఈ మూడు కూడా సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్. సో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ 5 ఉన్నాయి, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి 3 ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి మీద క్లియర్గా నాలెడ్జ్ అనేది మీరు ఉంచుకోండి. ఆన్సర్ ఎలాగ ఇచ్చినా కూడా, అంటే ఆప్షనల్స్ అనేవి ఆప్షన్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో ఎలా వచ్చినా కూడా ఏది సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్, ఏది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ అనేది మీకు క్లియర్గా తెలియాలన్నమాట. జనరల్గా గుర్తుంచుకోండి, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటే సమయానికి అనుగుణంగా మనం ఆలోచిస్తాం, అంతే కదా. సో ఒక పార్టీ అనేది మెజారిటీ సీట్స్ రాకపోతే ఏ పార్టీని ఇవ్వాలి అనేది కాన్స్టిట్యూషన్ చెప్పదు. గవర్నర్ హెడ్ కాబట్టి గవర్నర్ మినిమం నాలెడ్జ్ అనేది ఉపయోగించి చెయ్యాలి అని దాని మీనింగ్ అనమాట. సో అటువంటివి మాత్రమే సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్లో ఉంటాయి. సో ఇది అమ్మ ఈరోజు మన క్లాస్ అనేది చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మొత్తం చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్. మనం ఈ సిరీస్ అనేవి కంటిన్యూ చేయాలంటే మీరు కింద కామెంట్ బాక్సెస్లో క్లాసెస్ ఎలా ఉంటున్నాయో చెప్తే మాకు మోర్ రిజర్వేషన్ అనిపిస్తుందమ్మా, మేము మరింత క్లాసెస్ అనేవి మీకు తీసుకొని వస్తాం. ఎస్, లైక్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు తెలియనివ్వండి అమ్మా, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.